కమింగ్ టు ఇది వచ్చేసి 2024 ఇది వచ్చేసి 2024 9th ఏప్రిల్ ఈవినింగ్ షిఫ్ట్ ఇచ్చిన క్వశ్చన్ ఇది. సో ఈ క్వశ్చన్ ఏమనంటే ద డీ బ్రోగ్లీ వేవ్ లెంత్ అసోసియేటెడ్ విత్ ఎ పార్టికల్ ఆఫ్ మాస్ m and energy E is h by root 2 me. The dimensional formula for the Planck's constant is ఇందులో h ఉందో h మనం ప్లాంక్స్ కాన్స్టెంట్ అంటాం. ఈ h యొక్క డైమెన్షనల్ ఫార్ములా h కూడా ఏమి ఇచ్చాడంటే lambda is equals to wave de Broglie wavelength lambda is equals to nothing but h by root 2 me. ఓకే, ఇక్కడ లాంబ్డా అంటే ఇట్స్ లెంత్ కాబట్టి డైమెన్షనల్ ఫార్ములా అవుతుంది. ఎం అంటే మాస్ డైమెన్షన్ ఫార్ములా ఎం ఓన్లీ. అండ్ ఈ అంటే ఎనర్జీ హాఫ్ ఎంబీ స్క్వేర్ అంటే ఎం బి స్క్వేర్ అంటే ఎల్ స్క్వేర్ టీ పవర్ మైనస్ డైమెన్షన్ ఫార్ములా ఫర్ ఎనర్జీ. సో వీటి నుంచి మనకి ఈ హెచ్కి డైమెన్షన్ ఫార్ములా ఉంటుంది. సో ఈ ఈక్వేషన్ నుంచి హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా ఇంటూ రూట్ టూ ఎంఈ. రూట్ టూ కాన్స్టెంట్ కాబట్టి డైమెన్షన్లో మనం పట్టించుకోము, రూట్ నెగ్లెక్ట్ చేస్తాం. సో ప్లాంక్స్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా అంటే ఎల్ అండ్ రూట్ ఆఫ్ ఎం ఇంటూ ఈ అంటే నథింగ్ బట్ ఎనర్జీ కదా, ఎంఎల్ స్క్వేర్ టీ పవర్ మైనస్ టూ, ఎంఎల్ స్క్వేర్ టీ పవర్ మైనస్ టూ. సో నౌ ఎం రెండు కన్నాల్సి అవుతుంది కాబట్టి వాట్ హ్యాపెన్స్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ ఇంటూ రూట్ ఆఫ్ ఎం స్క్వేర్ ఎల్ స్క్వేర్ టీ పవర్ మైనస్ వన్ whole square కింద రాస్తాను. So now what happened? Square and root both will be cancelled. Then Planck's constant h is equals to L into m square. So no square will be there. M L T power minus 1. So L square of Planck's constant h is equals to M L square T power minus 1. So option C is correct. ML square T power minus 1. Option C is correct. Clear?